ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై తుని పాప క్షేమంగానే ఉందని, సాయంత్రానికి ఇంటికి చేరే అవకాశం ఉందంటూ ఓ జ్యోతిష్కుడు సంచలన కామెంట్ చేశారు. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం కోసం ప్రత్యేక మార్పులు చేసినట్టు కూడా చెప్పిన జ్యోతిష్కుడు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే ఎంట్రీ ఇచ్చాడు. చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో ఇప్పటికే ఎనర్జీ స్టడీ చేశాడు శేషగిరి. సో జంతువులు అటాక్ చేసే క్రమంలో కుక్క గాయపడి ఉండొచ్చు అంటూ కూడా అతను కామెంట్ చేస్తున్నాడు. అండ్ పాపను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టింది కుక్క. ఆ క్రమంలోనే కుక్కకు తీవ్ర గాయాలయ్యాయని కూడా ఇటు గ్రామస్తులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అమ్మాయి వస్తుందండి. మూడు రోజుల నుంచి మన సమాధానం ప్రశ్నాశాస్త్రం ప్రకారం అదే వచ్చింది. అలాగే మన ఎనర్జీ వాస్తు ప్రకారం చెక్ చేసి రెమెడీ చేశాను నేను. ఇక్కడ వాయువ్యం ప్రాబ్లం చూపెడితే పిల్లలకి వాయువ్యం ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకి జోన్స్లో 16 జోన్స్ ఉంటుంది. ఆరాన్ ఎనర్జీ మహావాస్తు ప్రకారం 16 జోన్లో ఒక జోన్ ఒక రిజల్ట్ ఇస్తుంది. అది ఇంబ్యాలెన్స్ అయింది అనుకున్న రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. యాక్చువల్ వాయువ్యం జోన్ అనేది ఏంటంటే రిలేషన్షిప్కి ఏదైనా పార్ట్నర్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో రిలేషన్షిప్కి కొన్ని క్రెడిట్స్ బ్యాంక్ దానికి సంబంధించింది. అక్కడ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు మిస్ అవ్వడం, లేకపోతే పిల్లలు చదవకపోవడం, పిల్లలు ఇంట్లో వెళ్ళిపోవడం, ఇలాంటివి ఆ జోన్ చూపెడుతుంది. ఇన్బ్యాలెన్స్ ఉంటాయి. ఆ జోన్ మనం సెర్చ్ చేసి అక్కడ జస్ట్ ఒక ఫోటో వాయువులో పెట్టాం. 99%. ఎందుకంటే ఇంత ముందు 2 కేసులు డీల్ చేశాను. హైదరాబాద్ లో ఒకటి, ఇక్కడ పిఠాపురంలో ఒకటి. సక్సెస్ అయిపోయారు. పాప కాదు అది, ఇంకా చిన్న పాప కాదు, ఇంటర్మీడియట్ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి 4 రోజుల తర్వాత వాళ్ళు మొత్తం అన్ని చూసి 4 రోజులు మన్నాడు వదిలేంది. మనం రెమెడీ చేసిన మన్నాడే వచ్చింది. పబ్లిసిటీ చేసిన చెప్పలేం. అది దీనికి ఎన్ని రోజులు అన్నది. ఇది యాక్చువల్గా అక్కడ నైట్ చేసాం, మన్నాడు మార్నింగ్ వస్తుంది. ఇక్కడ మనకి చెప్పలేం. మార్నింగ్ రావచ్చు, లేకపోతే 1 డే పట్టచ్చు, 2 డేస్ పట్టచ్చు. అయితే ఇక్కడ మన సమాధానం ప్రకారం ప్రశ్న ప్రకారం స్వల్ప దినాలనే వస్తుందనే మార్నింగ్ వేసాం. ఇప్పుడు ఇలా ఈవేళ చేత వేయించాను. యాక్చువల్గా నేను వేసి 1 రోజున ఇంటి దగ్గర ఎప్పుడు వేసినా వస్తుందనే వచ్చింది పాజిటివ్. అయితే సరే ఎందుకు రాకుండా నేను హైదరాబాద్ వెళ్ళాను. వచ్చేసారి వచ్చి చేద్దాం రెమెడీ అని 99% మనకి నమ్మకం బేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కాన్ఫిడెన్స్. మనసులో కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే వస్తుంది. అందువల్ల మీరు పాజిటివ్ గానే మీ దగ్గర ఏముంటుంది? మనకి స్కానర్ తో చెక్ చేస్తాం. సరే, ఏం పేరు మీ పేరు? డాక్టర్ అనంత శేషగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లో ఉంటాను. నేను హైదరాబాద్ తుని చూస్తాను. శుభగ్రహ జ్యోతిర్వాస్ కన్సల్టెన్సీ. అయితే నాది ఎక్కువ ఇది ఎనర్జీ. ఇప్పుడు ఇది పాజిటివ్ అండి. మనకి ఇంట్లోకి రాగానే ఫస్ట్ పాజిటివ్ చెక్ చేయాలి. యాక్చువల్ పాజిటివ్ ఓపెన్ అవుతుంది ఇల్లు. మామూలుగా అయితే ఓపెన్ అవ్వదు. పాజిటివ్ ఓపెన్ అవ్వాలి. ఇది ఇల్లు పాజిటివ్ ఓపెన్ అవుతుంది. అయితే మనకి ఇక్కడికి వస్తే ఏంటంటే జోన్స్ ప్రకారం వాయువ్యం ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయింది. ఇది పాజిటివ్ ఓపెన్ అవ్వాలి, మిగతా ఓపెన్ అవ్వకూడదు. మిగతా ఓపెన్ అయిందంటే నెగిటివ్ ఓపెన్ అయి ఉన్నట్టు. ఇక్కడ వాయువ్యం ఓపెన్ అయింది. అప్పుడు ఏం చేసామంటే మీకు చూపెడతాను. అది ఇది వాయువు శాంపుల్ పెడతాను. అందులోను పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒకసారి మీకు మళ్ళీ తీస్తాను. తీసాం కదా. ఈ సెంటర్ నుంచి వస్తాను. సెంటర్ పాయింట్ ఇంటికి ఓపెన్ అయిందా అంటే వాయువు ఇన్బ్యాలెన్స్ ఉన్నట్లు లెక్క. ఓపెన్ అవ్వకూడదు. యాక్చువల్గా అక్కడ పాజిటివ్ అంటే ఓపెన్ అవ్వకూడదు. వాయువు ఇన్బ్యాలెన్స్. ఎప్పుడైతే వాయువు ఇన్బ్యాలెన్స్ ఉందో దాని రెమెడీ ఉంటుంది. అంటే ఇదే ఇక్కడ చూడండి సార్. ఆటోమేటిక్ క్లోజ్ అయితే మనం ఎక్కడైతే చూసామో మళ్ళీ అక్కడ చూపెడుతుంది. మళ్ళీ ఇదిగో క్లోజ్. ఇందాక ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది. అంటే అక్కడ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇందాక ఇన్బ్యాలెన్స్ ఉంది. ఇందాక వాయువు ఇన్బ్యాలెన్స్ ఉంది భూమిలో. ఇప్పుడు అది పెట్టగానే బ్యాలెన్స్ అయిపోయింది. అటువంటి తర్వాత ఫోటో కూడా మనం వాయువులో పెడితే ఇది వస్తుందని. బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇంటికి ఏం జరగచ్చు? ఇప్పుడైతే ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో అదే అవకాశం ఉంది. వాయువు అన్నది పిల్లలు చెప్పాను కదా. వాయువు అని చిల్డ్రన్స్ ఎఫెక్ట్. వాయువు ప్రాబ్లం ఏంటంటే చిల్డ్రన్స్ బాగా చదవకపోయినా, ప్రతి లవ్ అఫేర్స్ ఉన్నా, ఇంట్లోంచి వెళ్ళిపోయినా, చెప్పుడు మాట్లాడినా ఇలాంటివన్నీ వాయువు ప్రాబ్లం. ఆ వాయువు ప్రాబ్లం క్లియర్ చేసాం. ఆ రాడ్ పెట్టి
అటువంటి వాయువు క్లోజ్ అయింది. అది ఫోటో కూడా అక్కడ ఆ వాయువులో పెడితే ఒక వస్తుంది ఇది అనమాట. అంటే ఇప్పుడు దొరికేస్తుందంటే పాప 99% దొరకడానికి అవకాశం ఉంది. అంటే లైవ్ లో దొరకచ్చా లేదా ఏదైనా అనుకోనేది ఏమన్నా జరగచ్చు అంటారా? అనుకోండి, ఎందుకు మన పాజిటివ్, మన మైండ్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది, మన మైండ్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ జరుగుతుంది. జరుగుతుందనే మనకి వస్తుంది ఆన్సర్ ఫస్ట్ నుంచి 3 days మనం పాజిటివ్ నెగిటివ్ జరుగుతుంది కదా మీ శాస్త్రం ప్రకారం జరగచ్చు. అందుకని దేవుడి మీద దృష్టి పెట్టుకుని మనం ఇంతమంది ఎందుకు కష్టపడుతున్నారు, దేనికోసం దొరుకుతుందని కదా, ఎలా దొరుకుతుందని వాళ్ళు అలాగే అలాగే దొరకాలని ఎవరు అనుకోరు, మనిషి కావాలా తర్వాత వేరే విషయం. అది మన 99% మంది పాజిటివ్గా ఆలోచించాలి దొరుకుతుందని. సో పాప మిస్ అయిన రోజు రాత్రి భారీ వర్షం కురవడంతో ఆ యొక్క ఫారెన్సిక్ టీం గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఆధారాలన్నీ మాయమై ఉండొచ్చని కూడా ఇటు పోలీసులు అంచనా వేస్తున్నారు. సో బోరు బావుల్లో కూడా చెక్ చేయాలని, ఎందుకంటే అడవుల్లో ఉండే చిన్న చిన్న గుంతలు అవన్నీ కూడా బోరు బావులు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని చెక్ చేయాలని సూచనలు వస్తున్న వేళ కుక్క చేసిన సాహసం అండ్ కుక్క ఇచ్చే క్లూనే కీలకంగా మారిన కేసుని మాత్రం ఇప్పుడు పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న గణేష్ని విచారించిన తర్వాత పోలీసులు అతను కొన్ని కీలక విషయాలు చెప్పాడు. సో దొండవాక పంచాయతీ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎప్పుడైతే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడో ఇప్పుడు మరిన్ని డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సరిగ్గా 6 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో అటు కుటుంబ సభ్యుల్లో ఇటు ప్రజల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తును ఇంకా వేగవంతం చేస్తూ సరికొత్తగా ప్లాన్ బిని అమలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును పూర్తిగా కిడ్నాప్ కోణంలో విచారిస్తున్నారు. ఈ మిస్టరీ కేసులో చిన్నారి తల్లి భవానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని చెప్పాలి. గత జనవరి నెలలో ఒక కారు విషయంలో తన భర్తకు కొందరితో పెద్ద గొడవ అయిందని కూడా ఆమె పోలీసులు చెప్పారు. ఇన్ని రోజులుగా అంటే 5 రోజులు గడుస్తున్నా కానీ చెప్పలేదు. 6వ రోజున ఈ యొక్క గొడవ గురించి అంటే వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది. పాప ఏం జరిగింది, ఎలా లోపలికి వెళ్ళింది, ఆ కుక్క రావడం ఏంటి, ఆ కుక్క బయటకు వచ్చిన తర్వాత ఏదో చెప్పాలనుకోవడం ఏంటి, ఇవన్నీ గమనించినటువంటి ఆమె తల్లి జ్ఞానేశ్వరి తల్లి పోలీసులకి కొన్ని సంచలన ఆధారాలతో కూడినటువంటి ఇటు వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, ఆ యొక్క గొడవ గురించి కంప్లీట్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఇప్పుడు పోలీసులు పాప కిడ్నాప్ అయ్యి ఉండొచ్చు అనే కోణంలో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇన్నాళ్ళుగా అక్కడ ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది, ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది. కుక్క ఎటు వెళ్తే అటు పోలీసులు వెళ్తున్నారు, ఇటు డాగ్ స్క్వాడ్ వెళ్తుంది. కనీసం అట్లీస్ట్ ఒక చిన్న ఆధారం కూడా దొరకదా అన్న సిచ్యువేషన్ కోసం పోలీసులు డే అండ్ నైట్ అహర్నిశలు వాళ్ళు నిజంగా శ్రమించారు. ఆ దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఇటు స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, ఇటు కూటమి రాజకీయ నేతలు కావచ్చు, లేదా పార్టీలుగా అతీతంగా వచ్చినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కలిసి అక్కడ చాలా పెద్ద ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఆ పాప అడవిలో ఉంది అనే దానికన్నా, ఎందుకంటే అడవిలో ఇన్ని రోజులు ఆ గడ్డి ఆ చెత్త చెదారం, ఇటు వన్యమృగాలు ఉంటాయి, దాదాపుగా 500 ఎకరాల భీకరమైన అడవి. మరి అలాంటి అడవి ఉన్న నేపథ్యంలో ఆ పాప సేఫ్గా ఉండదు అనే భావన అందరిలో వ్యక్తమవుతుంది. కానీ అక్కడ లేదు కాబట్టి కుక్క వెంటనే వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి, అండ్ అక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పాప నాకు గొంతు వినపడిన తర్వాత అక్కడ కుక్క ఉందని చెప్పి ఎక్కడ మీద పడిద్దో అని భయం వేసి నేను వచ్చేసానని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అంటే శనివారం ఉదయం 11:15 మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి అడవిలోకి వెళ్ళడం, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి, వాళ్ళ నాన్న పోలీసులకు కూడా నా దగ్గరికి రాలేదు అని చెప్పడం, అండ్ మార్నింగ్ కూడా విచారించిన క్రమంలో మీకు ఎవరన్నా గొడవలు ఉన్నాయంటే ఈ యొక్క లాస్ట్ జనవరిలో జరిగిన గొడవ గురించి, కారు విషయంలో జరిగిన గొడవ గురించి ఇటు భార్య ఇటు భర్త ఇద్దరు చెప్పడంతో పోలీసులు క్లారిటీకి వచ్చారు. అంటే పాప అక్కడ అడవిలో ఉండే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే 3 రోజులు జరుగుతుంది. ఒకవేళ ఎవరన్నా అగంతకులు వీళ్ళ మీద కోపంతో ఆ పాపని అపహరించుకు వెళ్ళడానికి ఆ పెంపుడు కుక్కని దాన్ని కొట్టి లేకపోతే హింసించి
దాన్ని పక్కకి పంపించే క్రమంలో ఆ పాపని అపహరించుకు వెళ్ళారు అనేది పోలీసులు కావచ్చు, ఇటు గ్రామస్తులు కావచ్చు, కొంచెం కీలకంగా ఒక ప్రాథమిక దర్యాప్తులో తేలుతున్నటువంటి అంశం. సో మరి ఆ సమయంలో 5గురు వ్యక్తులు వచ్చి తన భర్తను ఏదైతే కారు విషయంలో చంపేస్తామని తీవ్రంగా బెదిరించారని కూడా ఇక్కడ జాహ్నవి వాళ్ళ అమ్మ చెప్తుంది. మరి ఈ కేసులో అక్కడితో ఆగకుండా ఆ బెదిరింపులు జరిగిన కొద్ది రోజులకే ముఖాలకు మాస్కులు ధరించిన 2 గుర్తెలిని దుండగులు వాళ్ళ ఇంటికి వచ్చి రెక్కి నిర్వహించారని కూడా భవానీ చెప్పడంతో కారు కోసం గొడవ పడిన ఆ వ్యక్తులే ప్లాన్ ప్రకారం చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి. సాధారణంగా ఇంత చిన్న వయసున్న చిన్నారులు పూర్తిగా పరిచయం ఉన్న వారైతేనే వారి వెంట వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కిడ్నాప్ వ్యవహారం కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లే పనే అయి ఉంటుందని కూడా పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఒక 2.5 ఏళ్ల పాప, 2 ఏళ్ల పాప, అంటే వాళ్ళ అమ్మ అంటిల్ 4 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక చిన్నారి, ఒక పాప అయినా ఒక బాబు అయినా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ ఇదిలోనే ఆ వైబ్లోనే ఉంటారు తప్ప వైబ్ కొంచెం అన్యూజువల్గా ఉండి ఈవెన్ అంటే టచ్ ఒక స్పర్శ అయినా సరే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శ కొంచెం వాళ్ళకి ఆడుగా ఉన్నా సరే, అన్యూజువల్గా ఉన్నా సరే వెంటనే వాళ్ళు ఏడ్ చేస్తారు, వాళ్ళు గగ్గోలు పెడతారు, లేకపోతే అమ్మ అమ్మ నరుస్తారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళైతేనే, అంటే కొంచెం ఫెమిలియర్ ఫేస్ అయితేనే వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా రావటమో, లేకపోతే కనీసం ఒక 2-3 సార్లు చూడటమో, ఇలాంటివి జరిగిన తర్వాత మాత్రమే పిల్లలు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలరు. కనీసం ఒక మాట, లేకపోతే పిలిస్తే రాని పిలిస్తే వెళ్ళగలరు. కనీసం ఒక అంటే చెప్పిన పని చేసే అవకాశం ఉంటుంది. సో ఆ పాపకి 3 ఏళ్ళు, కనీసం రమ్మంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఏదైనా చాక్లెటో బిస్కెటో చూయించి ఆ అమ్మాయిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదంటే అంటే ఒక అల్టిమేట్గా కిడ్నాప్ జరిగింది అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా అక్కడ కుక్క కూడా అంటే దండకారణ్యం లోపలికి 500 ఎకరాలు దాదాపుగా మొత్తం అటవీ భూమి మొత్తం. సో ఆ భూమిలోకి కుక్క కూడా వెళ్ళేందుకు సాహసించలేదు. అంటే లోపల పాప లేదు, బయట సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ దేర్. మనం లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, పాప కిడ్నాప్ అవ్వడానికి వెనుక ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉందనేది వాస్తవం అనేది ఇప్పుడు పోలీసులు కూడా ఒక ప్రాథమికంగా, అంటే వాళ్ళకి ప్రూఫ్స్ లేకపోయినప్పటికీ ఇటు గ్రామస్తులు కావచ్చు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, అండ్ పర్టికులర్గా పాప జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు తేట తెల్లమవుతుంది. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి దండకారణ్యంలో ఉంది, లేకపోతే కుక్క బయటకు వచ్చింది, సో కుక్క వాళ్ళ అమ్మకి ఏదో చెప్పాలనుకుంది, ఒక మాట అంటే ఆ జాహ్నవి వాళ్ళ అమ్మ చున్నీ లాగే క్రమంలో కుక్క ఏదో చెప్పాలి అని అనుకుందని మనం కూడా మాట్లాడుకున్నాం బేసిక్గా. ఎందుకంటే ఈవెన్ డాగ్ స్క్వాడ్ కూడా ఆ కుక్క ఎటు వెళ్తే అటు వెళ్ళి మొత్తం సెర్చ్ ఆపరేషన్ జరిగింది. కానీ ఆ పాప ఎక్కడుందనే విషయం ఇప్పటికీ ఇంకా జాడ కానరాలేదు. 6 రోజులు గడుస్తున్నా సో ఇప్పటికీ పాప ఎక్కడుందనే విషయం అర్థం కాలేదు. ఇందులో భాగంగానే పాత కక్షల నేపథ్యంలో గొడవ పెట్టుకున్న ఆ వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతోపాటు పాప కుటుంబ సభ్యులు, బంధువుల యొక్క కాల్ డేటాను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు పాప అదృశ్యమైన మొదటి 2 నుంచి 3 గంటల వ్యవధిలో అసలు ఏం జరిగింది అనే అంశంపై పోలీసులు ఇప్పుడు గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే గ్రామ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించినప్పటికీ ఎక్కడా చిన్నారి ఆనవాళ్లు దొరకకపోవడం అనేక అనుమానాలు తావిస్తుంది. అంటే ఎలాంటి వెహికల్స్ కూడా, ఎలాంటి అన్నోన్ పర్సన్స్ కూడా అన్యూజువల్ యాక్టివిటీ అనేది అక్కడ జరగలేదు. సో సీసీ కెమెరాలకు చిక్కకుండా చిన్నారిని ఎక్కడికైనా తరలించారా, లేదా స్థానికంగానే ఎక్కడైనా దాచారా అనే కోణంలో కూడా శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ జరుపుతున్నారు. సో ఈ సెన్సిటివ్ ఉదంతంపై సీఎంఓ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తుంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఊహించని విధంగా ఒక పెంపుడు కుక్క కీలకమైన క్లూగా మారింది. గత శనివారం బాలికతో పాటే కనిపించకుండా పోయిన ఈ కుక్క మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అకస్మాత్తుగా తోటలోని మకాం వద్దకు తిరిగి వచ్చేసింది. అయితే అక్కడ భారీగా ఉన్న పోలీసులు జనాన్ని చూసి కాస్త భయపడే అది మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నించింది. 5 రోజుల పాటు చిన్నారి ఎక్కడ ఉందో ఆ కుక్కకు తెలిసి ఉండే అవకాశం ఉందని కూడా భావించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ చెందిన కొందరు యువకుల సహాయంతో చాకచక్యంగా ఆ శునకాన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆందోళనతో చాలా వియర్డ్గా ఉన్న ఆ కుక్కను కాస్త శాంతి పరిచేందుకు చిన్నారి తల్లిదండ్రులు అండ్ డాగ్ ట్రైనర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. సో 5 రోజులు ఆ కుక్క ఏ ప్రాంతంలో తిరిగింది అనేది గుర్తిస్తే పాప ఆచూకీ దొరుకుతుందని పోలీసులు, అంటే కొంతమంది డాగ్ స్క్వాడ్ ఎవరైతే వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్న పరిస్థితి. అండ్ ఇందులో భాగంగానే ఆ కుక్కకు GPS పరికరాన్ని అమర్చి బాలిక తండ్రితో పాటు వెనుక పోలీస్ జాగిలాలను పంపించడం ద్వారా
తోట పరిసర ప్రాంతాలు ఏదైతే పామాయిల్ తోట పరిసర ప్రాంతాల్లో గాలింపును తీవ్రం చేశారు పోలీసులు. ఈ వినూత్న ప్రయత్నంతో అయినా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి వస్తుందని కూడా అందరూ ఆశిస్తున్నారు. నిజంగా ఆ పాప క్షేమంగా ఎక్కడున్నా సరే సేఫ్గా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనం టీవీ.